ఈనాటి ముఖ్య అతిథి విజయభారతి మ్యామ్ గారు, సత్యం గారు, ప్రమోద గారు సోదరి, అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను ఒక ప్లేయర్గా ఉన్నట్టు స్కూల్ మీ ఏజ్లో స్పోర్ట్స్ అంటే బాగా ప్యాషన్ ఉండే, స్పోర్ట్స్ చేయాలని చెప్పేసి మా పేరెంట్స్ దే ఆర్ నాట్ దట్ మచ్ ఎడ్యుకేటెడ్, అంత చదువుకోలేదు అనమాట. అయినా సరే మా ఫాదర్కి ఎక్కడో అనిపించి నన్ను జాయిన్ చేయడం జరిగింది. సో ప్లేయర్ అయిదామని ప్రాక్టీస్ చేశాము. సో అప్పట్లో సపోర్ట్ లేదు, స్టేట్లో నేషనల్ వరకు కష్టంగా వెళ్ళగలిగాం, కానీ అచీవ్మెంట్స్ లేవన్నమాట. అప్పట్లో ట్రైనింగ్ సిస్టమ్ ఉండేది కాదు. ఐ యూస్ టు ట్రావెల్ ఫర్ 40 కిలోమీటర్స్. స్కూల్ ఉన్నప్పుడే మార్నింగ్ ఎర్లీ బస్ వెళ్ళి మళ్ళీ స్కూల్ టైంకి ఇంటికి వచ్చేవాడిని నేను. సో అట్లా చేసిన తర్వాత కూడా మేము ప్లేయర్ కాలేకపోయాము. సో ఒక బాధ అనిపించిన, ఈరోజు స్పోర్ట్స్ ఒక ఉన్నత స్థానంలో మాకు ఒక పొజిషన్ వచ్చింది కాబట్టి మీకు మా ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందా అని చెప్పి ఉద్దేశంగా రావడం జరిగింది. అందరు దయచేసి అందరు వినాలి, బోర్ ఫీల్ కావద్దు, ఓకేనా? సో టాలెంట్ హంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, దాంట్లో మెంబర్గా మేము కూడా ఉన్నాం. క్రీడా భారతి టాలెంట్ హంట్ చేస్తుంది, ఖేలో ఇండియా డిఫరెంట్ ఫీల్డ్స్లో. సో తనకు ఎవరు చెప్పారో చేయమని చెప్పి సదా వెంకట్ గారికి 2015 డిసైడ్ చేసి, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం, మా ఉద్దేశము తనకు తెలియకుండానే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే టాలెంట్ హంట్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, సదా వెంకట్ అంటే ఎప్పటికీ మనం దైవంతో పోల్చుకోవాలి ఆ పేరును కూడా. సో అంత మంచి పేరున్న వ్యక్తి మంచి ఉద్దేశం స్టార్ట్ చేయడం జరిగింది. చాలామందికి స్పోర్ట్స్, ఇందాక తను చెప్పారు, స్వామి వివేకానంద ఏం చెప్పారు, వారు ఇంకో మాట కూడా చెప్పారు, క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. అంటే నీ రాత నువ్వే రాసుకో, నీ రాత రాసుకోవడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు సదా వెంకట్ గారు. ఇంకో మాట ఏమన్నాడు ఆయన, 1 hour ఎవ్రీడే 1 hour స్పెండ్ ఇన్ ప్లే గ్రౌండ్. అప్పట్లో ఫుట్బాల్ ఫేమస్ ఉండేది, ఇప్పుడు ఫేమసే. 1 hour ఫుట్బాల్ ఆడి మీరు గుడికి వెళ్ళకపోయినా పర్లేదు. ఎందుకంటే రేపు దేశానికి మీరు బాగుపత పరుగు ఉండాలన్నా, మీ శారీరకం స్ట్రాంగ్గా ఉండాలన్నా స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, 100 years బ్యాక్ చెప్పాను స్వామి వివేకానంద, అవునా కదా? తెలుసా మీకు? ఓకే, 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. సో క్రీడా భారతి అంటే క్రీడా జ్ఞాన పరీక్ష ఉంటుంది కాబట్టి, మన ఇండియన్ ఒలింపిక్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఎవరు? ఇండియన్ ఒలింపిక్ అసిస్టెంట్, అన్ని ఒలింపిక్ స్పోర్ట్స్ దాని కింద ఉంటాయి. ఎవరు ప్రెసిడెంట్? పిటి ఉషా. తన గురించి తెలుసా పిటి ఉషా మీకు? తన ఎవరు? తను ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్. ఒక్కసారి రాలేదు తనకు ఆల్మోస్ట్ 100 మెడల్స్ ఉంటాయి తనకు. ఒలింపిక్స్ రాలేకపోయింది. సో ఇంకోటి అడుగుతాను నేను, జవలిన్ త్రోలో ఎవరికి వచ్చింది మెడల్? నీరజ్ చోప్రా. ఆర్చరీలో ఎవరికి వచ్చింది మెడల్? పారాలో శీతల్ దేవి అని, తనకు 2 చేతులు లేవు అనమాట, 2 కాళ్ళతో కొట్టింది తను. షీ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ పారా ఒలింపిక్స్. తెలుసా మీకు? బాక్సింగ్లో ఎవరికి వచ్చింది మెడల్? మేరీకామ్ గురించి తెలుసా మీకు? మేరీకామ్ తెలియదు కదా? పద్మశ్రీ అవార్డు వచ్చింది తనకు, అర్జున్ అవార్డు వచ్చింది తనకు. తను ఎప్పుడు స్టార్ట్ చేసి తెలుసా మీకు ప్రాక్టీస్? 3 పిల్లల తల్లి తను, 3 పిల్లల తల్లి. తన హస్బెండ్ సపోర్ట్ చేస్తే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి తను ఒలింపిక్స్ వరకు వెళ్ళి మెడల్ తీసుకొచ్చింది. వరల్డ్ నెంబర్ 1గా ఉన్న తను. సాధ్యమేనా ఇది? సాధ్యమేనా? ఇంకా మన తెలంగాణ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, మయవత్ పూర్ణ అని, యంగెస్ట్ గర్ల్ ఇన్ ఏషియా. ఏ గేమ్ చేసి తను? మయవత్ పూర్ణ తెలీదా? మీరైతేనే గవర్నమెంట్ స్కూల్ చదువుకూడదు అమ్మ. 9th క్లాస్లో ఉన్నప్పుడు తన పేపర్ చదివితే ఒకటి పేపర్లో ఆర్టికల్ చూసింది, మౌంటైనీర్ ఎక్కేది. తనకి ఇంట్రెస్ట్ కలిగింది. తన టీచర్ చెప్పింది, అలాంటి మేడం గారికి ఒకటి చెప్తే, తను పీటీ సార్ చెప్తే వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ట్రైనింగ్ ఇప్పించేసి బికమ్ యంగెస్ట్ మౌంటైనర్, ఎవరెస్ట్ ఎక్కింది తను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఇలాంటి ప్లాట్ఫామ్ నాకు కూడా దొరకలేదు. నిన్న మాకు ఎస్టర్డే ఓన్లీ మాకు నిన్న మీటింగ్ అయితే ఒలింపిక్ అసిస్టెంట్ మీటింగ్ గవర్నమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ తోటి. ఇది కోచింగ్స్ పైన మీరు ఫోకస్ చేయాలి, కోచెస్ పైన ఫోకస్ చేయాలి. ఇందాక కోచెస్ పై చెప్పాలి, సారీ యు ఆల్ పీపుల్.
ఆ కోచెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్తాను. నేను ఒక 92-93 మేడం ఒక స్కూల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను, స్పోర్ట్ డైరెక్ట్గా వెళ్ళాను నేను. సో నేను నేషనల్ మెడలిస్ట్ అంతే. ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చారు, అప్పట్లో జాబ్స్ లేకుండా 50 మెంబర్స్ వచ్చారనమాట. 50 మెంబర్స్ అందరు విన్నారు బాయ్స్. జూబ్లీస్ నోబెల్ స్కూల్ అని తను ఇంగ్లాండ్ అతను అనమాట. అందరు లాస్ట్లో నేను వెళ్ళాను. ఆ 50 మెంబర్స్ నన్ను సెలెక్ట్ చేశారు. ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చినా సరే ఎందుకు సెలెక్ట్ చేసి చెప్పండి, ఎవరైనా ఒక్క చెప్పాలి. ఓ గాట్ సెలెక్టెడ్. ఆ స్కూల్, దట్ స్కూల్ బిలాంగ్స్ టు లండన్, యూకే పదంది. తన పేరు వచ్చి లెస్లీ వాచర్. నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. 50 మంది మేడం ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఇంటర్వ్యూ కోచెస్. ద థింగ్ ఈస్ దట్ వెన్ ఐ వెంట్ ఇన్సైడ్, ఆయనకి నమస్తే సార్ అని చెప్పాను. ఓన్లీ వన్ వర్డ్, సార్ నమస్తే. ఆ ఒక్క నమస్తే పెట్టినందుకు ఈ సెలెక్టెడ్ మీ, బికాజ్ నీ కంట్రీ కల్చర్ అయితే నీ దగ్గర చూసినో నువ్వు ఎంత డిసిప్లిన్ నాకు అర్థమైపోయిందని చెప్పాను అన్నమాట. ఒకటే ఒక మాట లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ కూడా ఏం చెప్పలేదు మేడం, ఓన్లీ నమస్తే అనే మాట చెప్పాను నేను. ఆయన నుంచి ఇంకోటి కూడా నేర్చుకున్నాను. సో తను రెగ్యులర్గా మంచి ఇంటరాక్షన్లో ఉన్నప్పుడు తను 18-19 ఇయర్స్ ఓల్డ్ మదర్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చేవారు కార్లో. తను ఎందుకు తీసుకొస్తాడు, ఫంక్షన్కి వెళ్తాను, ఈవినింగ్ పెద్ద ఫంక్షన్, సీఎం వస్తుంది దానికి. సో ఆయన కార్లో వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు సార్ అంత ఏజీ తీసుకొని వచ్చారు అంటే, ఆయన ఒకటే మాట అన్నాడు, చిన్నగా ఉన్నప్పుడు మనల్ని కూడా మన తల్లులు అట్నే తీసుకొచ్చారు కదా, మీ కంట్రీ నుంచి నేర్చుకునేది ఇది, నేను తల్లికి రెస్పెక్ట్ మాతృ దేవోభ అని చెప్పేసి తనైతే నేర్పిస్తుండే మీకు. నేను మా తల్లిని చిన్నప్పుడు అలా ఎన్నిసార్లు చేసిన, తను టాయిలెట్ పోసుకున్నా ఏది పోసుకున్నా ఎట్లా ఎత్తుకుందో నేను కూడా నా తల్లిని అట్లా చూసుకోవాలనుకుంటాను చెప్పేసి తను తీసుకోవడం. అంత పెద్ద ఈవెంట్ కూడా మధ్యలో వదిలిపెట్టేతాను. మాతా పిత గురువు దైవం రెండు మాటల్లో తను సమాజం కోసము రాష్ట్రం కోసము ఇప్పుడు దైవంతో పోల్చాలని చెప్పిండో, ఇలాంటి మంచి వేదిక సదా వెంకట్ గారు ఇచ్చారు కాబట్టి సో ఈ వేదికని మీరు ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ క్రీడా భారతి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కూడా నిన్న మా జరిగిన మీటింగ్లో కూడా మేము సెంటర్స్ కోసం చూస్తున్నాం. మా తెలంగాణ ఒలింపిక్ కూడా సహకారం ఉంటుంది వెంకట్ సార్. సో ఖచ్చితంగా ఒలింపిక్ అసోసియేషన్ రిప్రజెంటేషన్ మా ప్రెసిడెంట్ సెక్రటరీ మేము తీసుకొస్తాము. దీన్ని మంచి సెంటర్గా తీర్చిదిద్దాము. గవర్నమెంట్ సపోర్ట్ కూడా దీనికి వచ్చే లెవెల్ ప్రయత్నం మా వంతు కూడా కృషి చేస్తాము. ఫోకస్ అనేది క్లీన్గా చెప్తాను మీకు. సార్ ఇంకో 2 నిమిషాలు మాట్లాడచ్చా? ఇది స్పోర్ట్స్ కదా. భారత రత్న స్పోర్ట్స్లో ఎవరికి వచ్చింది? భారత రత్న మీరు చెప్పాలి. భారత రత్న స్పోర్ట్స్లో ఎవరు రాలేదు చెప్పింది. ఎంతమందికి వచ్చింది? క్రికెట్ గురించి తెలుసా? హూ ఇస్ ద లెజెండ్ ఆఫ్ క్రికెట్? సచిన్ టెండూల్కర్. ఎందుకు ఇచ్చారు తెలుసా నీకు? ఫాదర్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి వచ్చింది. తను మంచిగా ఆడిండు, మంచిగా. దాంతోపాటు డిసిప్లిన్, తన ఫోకస్, తన కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉందో చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈజ్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు అంటే ఆ ఎగ్జాంపుల్ తోటి వచ్చిందని కాదు, తన డెడికేషన్ గురించి చెప్తున్నాడు. బ్రాడ్ హాక్ అనే బౌలర్, ఆస్ట్రేలియా ఫ్రెష్ బౌలర్, యంగెస్ట్ ఏజ్ సమ్ 23-25 ఇయర్స్ లోపు ఉంటాడు. సచిన్ టెండూల్కర్ని అవుట్ చేసాడు ఫస్ట్ మ్యాచ్లో. ఎంత హ్యాపీగా ఉంటే సచిన్ టెండూల్కర్ లెజెండ్గా, అంటే సచిన్కి వస్తున్న భయపడే కంట్రీస్ ఉంటాడు ఆ టైంలో. ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ను అవుట్ చేసిండు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ ఫీల్ అయ్యి మ్యాచ్ అయిపోయి డ్రెస్ రూమ్లోకి వెళ్ళేసి, సారీ ఐ నీడ్ యువర్ ఆటోగ్రాఫ్ అని చెప్పేసి ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆయన ఏం రాసి ఉంటాడు దాంట్లో? ఏం ఆటోగ్రాఫ్లో ఏదైనా కంటెంట్ రాస్తారన్నమాట. ఏం రాసి ఉంటాడు? దిస్ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. నీది మళ్ళీ రిపీట్ చేయను అని రాసిండు. అంటే ఒకసారి అవుట్ అయినా మళ్ళీ నేను అవుట్ కాను నీ బౌలింగ్ అని రాసిండు. ఆఫ్టర్ దట్ ఈ ప్లేడ్ 42 మ్యాచెస్. దాని తర్వాత 42 మ్యాచ్ నాడు ఒక్క మ్యాచ్ నాడు అవుట్ కాలేదు. దట్ ఈస్ ద ఫోకస్, దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్. అంటే ఈజీగా ఇంత మేము ఇప్పుడు 3 అవర్స్ ఆల్మోస్ట్ నేను 8:30కి బయలుదేరి ఇంట్లోకి వెళ్ళి ట్రాఫిక్ జామ్, మా వైఫ్ బాగాలేదు. ఎందుకు వచ్చా అంటే స్పోర్ట్స్ అంటే పిచ్చి మాకు. స్పోర్ట్స్ అంటే ఇట్స్ ఎ డ్రగ్, మాకు ఒక వ్యసనం అనమాట స్పోర్ట్స్ అంటే. మా ఎంత టైం ఉన్నా లేకున్నా స్పోర్ట్స్కి అంతా స్పెండ్ చేస్తాం. మీకు మంచి ప్లాట్ఫామ్, ఇలాంటి ప్లాట్ఫామ్ ఇంత క్రియేట్ చేసిన నిజంగా ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ మనం సత్కరించుకోవాలి. అంటే ఫోకస్ ఎట్లా చేయాలో దాన్ని చెప్తాను. నీకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చింది కాబట్టి ఒకటి ఆఫ్రికన్ ఇంపాల్ అని ఉంటుంది. తెలుసా ఇంపాల్ అంటే ఏంటో? ఆఫ్రికన్ ఇంపాల్ అంటే జింక టైప్ ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా? చూడండి తెలుస్తుంది. ఆఫ్రికన్ ఇంపాల
తను 10 feet హైట్ జంప్ చేస్తుంది. 10 feet హైట్, 10 feet తెలుసా? ఈ చిన్న గోడ 1 feet హైట్ తనకి ముంగట పెడితే జంప్ చేయలేదు తను. విజన్, దాని విజన్కి అడ్డంగా పెడితే జంప్ చేయలేదు. అంటే 1 feet హైట్ పెట్టినా జంప్ చేయలేదు అనమాట. 10 feet హైట్ జంప్ చేసే ఆఫ్రికన్ ఇంపాలా 1 feet హైట్ పెట్టినా జంప్ చేయలేదు. సో మీకు ఇంత మంచి విజన్ తను డైరెక్ట్గా ఇస్తున్నాడు. మీరు జంప్ చేయడానికి చేయండి. మీ ఇన్నర్ ఏదైతే స్పిరిట్ ఉందో, ఇన్నర్ టాలెంట్ ఉందో తను బయటికి తీసుకురావాలని ఫోకస్ చేస్తున్నాడు. అంటే తెలియని విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చి మీ దగ్గరికి వచ్చి, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున టాలెంట్ అంటే ఏదైతే చేస్తున్నామో, క్రీడాపం చేస్తున్నామో, వారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మంచి వేదిక క్రియేట్ చేసి, తనే మాతా పిత గురు దైవంగా మీకు అందరికీ ఇలాంటి వేదిక ఏర్పాటు చేసింది. కాబట్టి నిజంగా సదా వెంకట్ గారు శిరస్సు వచ్చి మీకు నమస్కారం చేస్తున్నాను. అంటే ఎంత ఎమోషనల్ చెప్తున్నా అంటే, వీఆర్ నాట్ బికమ్ ప్లేయర్స్. మేము ప్లేయర్ కాలేకపోయినాము, ఎంత కష్టమైన కాలేకపోయినాము. మీకు ఇంత మంచి వేదిక, ఒక ట్రాక్ షూట్ కొనడానికి కూడా మా మదర్ని నేను 6 months రిక్వెస్ట్ చేసిన. ఆ టైం 90s, 80s ట్రాక్ షూట్ కొనడానికి మా మదర్ని రిక్వెస్ట్ చేసిన. 6 months వెయిట్ చేసిన ట్రాక్ షూట్ కొన్నాను నేను. సో డైరెక్ట్లీ మీకు ప్లాట్ఫామ్, ట్రాక్ షూట్, కిట్స్, ఎవ్రీథింగ్. కబడ్డీ కోసం మ్యాటింగ్ అడిగింది. దానికోసం నెక్స్ట్ 1-2 months కబడ్డీ మ్యాచ్ తీసా. ఐఎమ్ గివింగ్ అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రీడా భారత్ తరఫున మీకు ఖచ్చితంగా మ్యాటింగ్ కూడా ఇస్తాం మేము, అండ్ ఒలింపిక్ తరఫున కూడా ఇస్తాము. సో మీలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని బయటికి తీసుకునే ఉద్దేశమే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, సాధన క్యాంప్స్. ఇంకా ముందు చాలా క్యాంప్స్ చేయాలి. అమ్మ విజయభారతి గారితో చాలా కార్యక్రమాలు చేసాము గతంలో కూడా. సో మంచి వ్యక్తి ఈరోజు రావడం జరిగింది. మంచి తన సందేశం కూడా మనం ఇంకా చాలా మీతో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. మళ్ళీ రెగ్యులర్ కలుస్తుంటాం కాబట్టి మరొకసారి మీ అందరికీ శిరస్సు